ఏమో గుర్రం ఎగరవచ్చు. ఘోరంగా ఓడిపోయినటువంటి తమిళనాడు మాజీ సీఎం మరోసారి సీఎం సీటుని అధిరోహించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ మీడియాలో కావచ్చు, అలాగే తమిళ్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. స్టాలిన్ని సీఎం చేస్తారు, పవర్ షేర్ చేసుకోబోతా ఉన్నారు అని చెప్పేసి. ఒకవేళ ఇదే కనుక జరిగితే రాజకీయంగా పూర్తి స్థాయిలో విజయ్ పార్టీని కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, ఇప్పుడు టీవీకే పార్టీకి ఇన్ని స్థానాలు అయితే వచ్చినాయి. వీళ్ళంతా కూడా ఇప్పుడు రిజైన్ చేస్తామంటున్నారు. మరో పక్క చూసుకుంటే కనుక స్టాలిన్ సీఎం అవుతాడు, పళనిస్వామి సీఎం అవుతాడు. వీళ్ళ దగ్గర దాదాపు 60 సీట్లు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఇంకొక 50 సీట్లు దాకా ఉన్నాయి. సో మొత్తానికైతే ఒక 110 ఉన్నాయి. మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక 10 అప్పు తెచ్చుకుంటారు. 120 స్థానాలతో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ని స్థాపించేస్తారు, పదవులు పంచుకుంటారు, గవర్నమెంట్ని స్థాపించేస్తారు. అలాగే అధికార పీఠాన్ని కూడా సగం సగం పనిచేసుకుంటారు. సో ఈ లెక్కలతో ముందుకెళ్తా ఉన్నారు. అదే విజయ్కి కనుక మనం వదిలేస్తే కనుక విజయ్ 5 సంవత్సరాల పాటు గవర్నమెంట్లో ఉంటాడు. సో ఒకవేళ పాజిటివ్గా పాలిస్తే మళ్ళీ విజయ్ రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఒకవేళ ఇప్పుడు మనం మళ్ళీ రాజకీయం చేసి ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తే కనుక మంచిగా నెక్స్ట్ ఎలక్షన్స్లో మనకి డైరెక్ట్ మద్దతు చెప్పడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. సో అని చెప్పేసి ఆ ఆలోచనతో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఇది నేను అంటున్న మాట కాదు, నేషనల్ మీడియాలో టాప్ జర్నలిస్టులు కూడా ఈ వార్తను రాస్తూ ఉన్నారు. ఏమో గుర్రం ఎగరవచ్చు, ఏదైనా జరగవచ్చు. డిఎంకే బద్ధశత్రులు అయినప్పటికీ కూడా అధికారం కోసం, అధికార పీఠం కోసం ద్రవిడ పార్టీలు, ఇప్పుడు ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే, ఈ 2 పార్టీలు కూడా ద్రవిడియన్ పార్టీస్ అనమాట. వీటికి ఇప్పుడు వ్యతిరేకంగా వచ్చినటువంటి పార్టీయే టీవీకే పార్టీ. దీనికి ద్రవిడ వాసనలు ఏవి ఉండవు. అలాగే ఎలాంటి ద్రవిడ రాజకీయాలు చేయారో టీవీకే పార్టీ. సో టీవీకే పార్టీ కనుక ప్రజల్లోకి తన కొత్త నిర్ణయాత్మకమైనటువంటి వ్యూహాత్మక ఆశయాలతో వెళితే మాత్రం ఈ ద్రవిడ పార్టీలకు నష్టం జరిగిద్దని చెప్పేసి భావించి ఇప్పుడు మళ్ళీ సీఎంగా స్టాలిన్ చేయబోతా ఉన్నారు. అలాగే పళనిస్వామిని కూడా చేయడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే కనుక సో తమిళనాడు రాష్ట్ర రాజకీయం చాలా డిఫరెంట్ సబ్జెక్ట్తో ముందుకెళ్తుందని చెప్పొచ్చు.